ప్రతి ఒక్క విద్యుత్ అధికారికి ఈరోజు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. వాస్తవంగా మాకు ఒక విద్యుత్ కనెక్షన్ కావాలని మేము అప్లై చేస్తే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యూనిఫామ్ సర్వీస్ ఛార్జెస్ అంటే ఆ విధానం ద్వారా మా వ్యవసాయ క్షేత్రంలో పుష్పావతి పేరు మీద మేము ఇక్కడ చేపల చెరువును అరేంజ్ చేయడం జరిగింది. ఈ చేపల చెరువుకి నీళ్లు అవసరం కాబట్టి యూనిఫామ్ సర్వీస్ సిస్టమ్ పద్ధతిలో మా మేడం ద్వారా అప్లై చేశాము. అయితే అప్లై చేసిందే తడువుగా అంటే దానికి ఉన్న కాలమానం ప్రకారంగా ఏ విధంగా పని అయిందో మాకు తెలియదు. కానీ అంత తొందరగా విద్యుత్ అధికారులు స్పందించి మా పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ఈ దిమ్మె పెట్టడం మరియు లైన్లకు అన్ని పోల్లు పాతడం జరిగింది. చూడండి, అంటే మనము ఇంతకుముందు ఏ భ్రమంలో ఉన్నామో మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరియు యాజమాన్యం సంకుటిత దీక్షతో విద్యుత్తు వినియోగదారులకు కానీ కొత్తగా విద్యుత్తు పొందేవారికి కానీ అందరికీ అనుకూలంగా ఉన్నారనే వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీద ఇక్కడ ఈ పొలం ధీరావతి పుష్పవతి గారి పేరు మీద ఉంది. ఈ చెరువు కూడా మా పుష్పావతి పేరు మీదనే ఈ చెరువు దాదాపు 5 హెక్టార్లలో ఇక్కడ చెరువు ఏర్పాటు చేశాము. ఈ చెరువు గురించి విద్యుత్ అధికారులు స్పందించి కనెక్షన్ విషయంలో మంచిగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్న పని మీద మీ యొక్క అంటే మీ ఉద్దేశం చెప్పమ్మా. విద్యుత్ అధికారులు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారములు. మేము అప్లై చేసిన వెంటనే ఇంత తొందరగా స్పందించి ఈ పని అంత స్పీడ్గా చేస్తారని మేము ఊహించలేదండి. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. వాళ్ళు తొందరగా ఆ పోలు పాతడము, ఈ దిమ్మె కట్టడము ఇదంతా మేము వారం 10 రోజుల్లోనే మేము హైదరాబాద్ సిటీకి పోయి వచ్చే లోపల ఇదంతా పని జరిగిపోయింది. మేమైతే మనస్ఫూర్తిగా వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ అంటే జనాల ఇబ్బందిని అంత తొందరగా స్పందించి చేయడం అంటే కూడా చాలా గొప్పతనం అండి, చాలా మంచితనము. అది మా బాధల్ని అర్థం చేసుకొని ఇంత తొందరగా చేసేసారు. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అమ్మా ఇదే మనం ఎక్కడ ఉన్నాం? ఇది ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం? ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండ పక్కన చిన్న తండ మా ఊరు. ఓకే, ఈ ఊరు పొలంలో ఏముంది? నా పొలంలో చెరువు, ఈ చెరువు గురించి దీని గురించి ఈ చెరువుకి సంబంధించింది మాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పాము. ఇక దానికి ట్రాన్స్ఫార్మర్కి ఏమేమి కావాలనో పోల్లు పాతేశారు. ఇప్పుడు కనెక్షన్ ఇవ్వడమే ఉంది అండి, చాలా స్పీడ్గా చేసేసారు పనులు. ఇదే నిజంగానండి. అంటే విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే విధానాన్ని అందరికీ తెలియజేయాలి. గతంలో ఒక కనెక్షన్ తీసుకోవాలంటే ఎంత రకాల ఇబ్బందులు పడేవారు. ఒక విద్యుత్తు అంటే గృహవసరానికి కనెక్షన్ తీసుకోవాలన్నా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. కొన్ని దగ్గర 2 పోల్లు 3 పోల్లు పడతాయని లక్షల్లో పాపం వాళ్ళకి చెప్తుంటే ఆ యొక్క విద్యుత్ కనెక్షన్ తీసుకునే వారికి చాలా భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు. అటువంటి విధానాన్ని కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వము సుదీర్ఘంగా విద్యుత్ అధికారులతో ఆలోచించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మరియు ఈ యొక్క మన సర్వీస్ త్వరితగతిన చేర్చాలనే ఉద్దేశంతోనే ఇటు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మన గౌరవ సిఎండి గారు, అదేవిధంగా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గౌరవ సిఎండి గారు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఈ యొక్క పథకాన్ని లేదా విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమాన్ని సరళతరం చేయడమే కాకుండా వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి మన చెల్లింపు ఇంత ముందు లాగానే ఉంది, ఏం లేదు. కాకపోతే సర్వీస్ కనెక్షన్ ఛార్జెస్ కామన్, సెక్యూరిటీ డిపాజిట్ కామన్. ఇప్పుడు ఉండాల్సింది ఓన్లీ డెవలప్మెంట్ ఛార్జెస్కే బదులు ఈ యూనిఫామ్ సర్వీస్ సిస్టమ్ ద్వారా మనం చెల్లించగలిగితే మనం చెల్లించిన తర్వాత అది ఒక టైం ఫ్రేమ్ అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా విద్యుత్ అధికారులు మనకు కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద ఉందనే వాస్తవాన్ని గ్రహించడం ఒకెత్తైతే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా శివార్లో ఉన్నటువంటి మా వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి మా నేలకొండపల్లి మండల విద్యుత్ అధికారి మరియు కూసుముంచి సబ్ డివిజనల్
అధికారి వారు నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్. అదేవిధంగా ఖమ్మం రూరల్ డివిజనల్ ఇంజనీర్, ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు వాళ్ళ యొక్క దీనికి సంబంధించి అంత తొందరగా పనిచేస్తున్నందుకు మేము 10 మందికి చెప్పేవాళ్ళం కాబట్టి మాకు సంబంధించి దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల పని మాకు జరుగుతుందంటే చాలా సంతోషం. ఇటువంటి విధానాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు అర్థం చేసుకొని విద్యుత్ శాఖ మీద తప్పుడు ప్రచారం కానీ, అబండరాలు కానీ, లేదా వాళ్ళకి ఏదో రకంగా కించపరిచే మాటలు మాట్లాడకుండా ఒక అధికారికి అడగనిదే అమ్మైనా పెట్టదు. కాకపోతే మీ సమస్యని పరిష్కరించడానికి మా సేవలను వినియోగించుకోవాలని మేము 24 గంటలు మీకు పనిచేయడానికి ప్రతి ఒక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ అధికారి పక్కా పనిచేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. నువ్వు హ్యాపీనమ్మా? చాలా హ్యాపీ, చాలా సంతోషం అండి. మనస్ఫూర్తిగా మేమైతే ధన్యవాదాలు చెప్తున్నాం. మేమైతే మా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నందుకు ఒకెత్తుకు హ్యాపీగా ఉన్నా. కాకపోతే విద్యుత్ వినియోగదారుడుగా మొత్తం 14 సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి మేడం పేరు మీద, నా పేరు మీద, మా కుటుంబ సభ్యుల పేరు మీద. ఈ హైదరాబాద్లో ఒక 7, ఈ మంగాపురం తండ అంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండ శివారులో ఉన్నటువంటి మా వ్యవసాయ క్షేత్రం నుండి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నాచపల్లి మరియు ఇక్కడ మొత్తము 14 కనెక్షన్లు కలిగి ఉన్న హ్యాపీగా ఉన్నాము. మాలాగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడితో పాటు విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి విద్యుత్ సంస్థకి ధన్యవాదాలు. నమస్కారం.